క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా, ఈ తపస్సు కాలములో క్రైస్తవ జీవితంలో శిలువ యాత్ర అంశాలలో ధ్యానం చేస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్ములను, మీ గృహాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. దయమాడినటువంటి ప్రభువా, కష్టకాలములో ఉన్న ప్రతి ఒక్కరూ శిలువ యందు ఆశ్రయముగా, శిలువ చెంత సేద తీర్చుకుంటూ వారి కష్టాలలో సుఖాలలో శిలువ యాత్రను కొనసాగిస్తూ నీ శిలువకు సాక్షిగా ఉండేటటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని ఈ ప్రార్థనను శిలువధారి అయినటువంటి యేసు ద్వారా మనము చేస్తున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా, దేవుని ఆశ్రయించటం, దేవుడే ఆశ్రయ దుర్గము. అసలు దేవుణ్ణి ఎందుకు మనం ఆశ్రయించాలి? ఎక్కడ ఆశ్రయించాలి? ఎప్పుడు ఆశ్రయించాలి? ఏ పరిస్థితుల్లో దేవుని చేరుకోవాలి? ఎందుకు దేవుని ఆశ్రయ దుర్గముగా మనం మలుచుకోవాలి? మరలా మనకు తెలిసినటువంటి విధంగా కీర్తనల గ్రంథము 142వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు కదా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తను ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. అదుల్లాము గుహలోనికి వెళ్ళినటువంటి సౌలు చేత తరమబడుతూ ఉన్నటువంటి దావీదు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరి దగ్గర ఆశ్రయాన్ని తీసుకోవాలి? ఎవరి దగ్గర చల్లని నీడ దొరుకుతూ ఉంది అని అంటే, ఎవరూ లేరు ప్రభువా, నేను ఎవరికి మొరపెట్టను? నేను ఎవరిని అడగాలి? ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవే నాకు ఆశ్రయముగా ఉండమని తలంచుచున్నాను. ముందు వచనాన్ని చూసినట్లయితే కీర్తన 142 4వ వచనాన్ని చూసినట్లయితే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, నన్ను ఆదుకొనువాడు ఎవ్వడునూ లేడాయెను. కీర్తన 142వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నన్ను ఆదుకొనువాడు ఎవ్వడునూ లేడాయెను. కష్టాలలో, ఒంటరితనంలో సౌలు చేత తరమబడుతూ ఉన్నటువంటి దావీదు గుహల్లాము గుహలో ఒంటరిగా మానవ సహాయం మీద ఆధారపడకుండా, మానవ శక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నాడు దావీదు. ఇది ముఖ్యమైనటువంటి పాఠము మనందరికీ ఈ తపస్సు కాలంలో. ఎవరి దగ్గర ఆశ్రయదుర్గము దొరుకుతూ ఉంది? ఎవరి దగ్గర చల్లని నీడ దొరుకుతూ ఉంది అంటే, శిలువ వృక్షము కింద చల్లని నీడ దొరుకుతూ ఉంది. ఆ వృక్షము వద్ద నీవు కూర్చుని ప్రార్థన చేయగలిగితే, నీవు నీ కుటుంబము శిలువధారి అయినటువంటి యేసయ్య స్థలములో గొల్గొత్తా కొండ అనగా దివ్యబలి పూజలో కూర్చుని గృహముగా ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సేద తీరుస్తూ ఉంటాడు. దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా నిలుస్తూ ఉంటాడు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, తన ప్రాణాన్ని కాపాడుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు కదా. ఇంకా నేను ఎవరికి మొరపెట్టుకోను ప్రభువా? ఈ మానవ శక్తుల మీద, మానవుల మీద నేను ఆధారపడను. ఎందుకంటే ప్రతి ఓడు చంపటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సౌలు ఆజ్ఞ జారీ చేశాడు, ప్రజలారా, దావీదు ఎక్కడ కనపడితే అక్కడ హతం చేయండి. ఎందుకంటే సౌలుకి ఒక రకమైనటువంటి అసూయ వచ్చింది. గేయములు పాడుతూ ఉన్నారు నగరములో ప్రజలందరూ. సౌలు 100 మందిని, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 సైనికులను చంపాడు. గొప్ప ఘనత దావీదుకు వెళుతూ ఉంది. అసూయ చేత సౌలు దావీదును చంపాలనుకున్నాడు. ఈ ఒంటరితనంలో, కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదు
దేవుని ఆశ్రయించాడు, మనిషిని ఆశ్రయించలేదు. మన జీవితంలో కూడా అంతే. ఒక్కొక్కసారి ఎక్కడికో పరిగెడుతూ ఉంటాం, ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, వస్తువుల మీద ఆధారపడుతూ ఉంటాం, ధనం మీద ఆధారపడుతూ ఉంటాం, ఫలానా ముఖ్యమైనటువంటి వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటాం. అసలైనటువంటి వాడు ఎవరు? దేవుడే, సిలువధారి. ఆయన మీద ఆధారపడుతూ ఉన్నావా? ఆయనను నీ జీవితంలో ఆశ్రయదుర్గముగా చేసుకుంటూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, కుందేలు తెలుసు మనందరికీ. ఒక సాధారణమైనటువంటి గడ్డిని తినేటటువంటి ఒక జంతువే. కుందేలు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రతి జంతువు కూడా కుందేలు మాంసం కావాలి. సునాయాసంగా వేటాడి చంపి తినేస్తుంది ఏ జంతువు అయినా కుందేలుని. కుందేలు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎంత దూరం పరిగెడుతుంది, ఎక్కడికి పరిగెడుతుంది అంటే, అడవిలో చూస్తే కుందేలు పెద్ద పెద్ద బండలు ఉన్న చోటకి ఆ బండ పగిలిపోయినటువంటి ఆ రంధ్రాలలో పగుళ్ళలోనికి వెళ్ళి ఆశ్రయాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. వేట ఎప్పుడు మొదలైనా, శత్రువు ఎవడైనా, కుందేలుకు తెలిసినటువంటిది ఒకే ఒక ఆట. తాను కడుపు నిండా తిని శత్రు శబ్దాలు వస్తూ ఉన్నప్పుడు వాటిని పసిగట్టి తన శాయశక్తులా పరిగెత్తుకుని వెళ్ళి ఆ పగిలినటువంటి బండ సందుల్లో ఇరుక్కుని సేద తీర్చడం కుందేలుకు తెలిసినటువంటి ఆట. వేట ఏ శత్రువు చేసినా కుందేలు చేసేది అదే అడవుల్లో. ఇక్కడ కూడా చూడండి, ఇంకా శత్రువు ఆ రాతి దగ్గరికి వచ్చిన పగిలినటువంటి ఆ బీటిల్లోనికి వెళ్ళటానికి అసాధ్యం ఏ శత్రువుకైనా కుందేలుని తినటానికి. ఇంకా బయట నుండి చూడవలసిందే తప్ప కుందేలుకి ఏమీ కాదు. ఎందుకంటే తనకు తెలుసు ఇది చాలా ప్రొటెక్టెడ్ ఏరియా, అంటే మంచి భద్రత, రక్షణ కలిగినటువంటి స్థలం అని కుందేలుకి తెలుసు. తన ప్రాణాన్ని కాపాడుకునేటటువంటి స్థలము లోనికి వెళుతూ ఉంది, హాయిగా పడుకుంటుంది. శత్రువు ఎంతసేపు ఉన్నా తాను మాత్రం శుభ్రంగా తనివి తీర పడుకుని తెల్లారు వరకు లేవచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దావీదు పరిగెట్టలేదా? సౌలు నుంచి ప్రాణహాని ఉందని తలంచుకుని ఎక్కడికెక్కడికో పరిగెత్తుకుని వెళ్ళాడు కదా. ఫిలిష్తీయుల ప్రాంతంలోనికి వెళ్ళాడు కదా. ఫిలిష్తీయులు, అక్కడ గొల్యాతును చంపినటువంటి వాడు దావీదు. ఈ సౌలు నుంచి తప్పించుకుని ఆ ఫిలిష్తీయుల ప్రాంతంలో ముందుగా ఆషీరు రాజు దగ్గరకు కలిసి పట్టుకుని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన విడిచిపెట్టాడు. మరలా ఫిలిష్తీయుల ప్రాంతంలో గాదాను నుంచి గుహల్లాము అనేటటువంటి గుహకు వెళ్ళి ఆ గుహలో ఎటువంటి మానవ శక్తులు కూడా రాలేనటువంటి విధంగా ఉన్నటువంటి గుహ, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సేద తీర్చుకున్నాడు. ఇంకా ఏ శత్రువు కూడా పసిగట్టలేడు దావీదును. కేవలం దావీదు తండ్రి దేవుడే, యెహోవా దేవుడే, ఇంకంతే. ఏ మానవుడు కూడా పసిగట్టలేడు. తన ప్రార్థన తర్వాత మరలా దేవుడు తన బంధుమిత్రులను, నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని బానిసలుగా చేస్తున్నటువంటి వాళ్ళందరూ, బానిస బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరకు, ఆ గుహల్లాము గుహ దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళందరూ కూడా దాదాపు అనేక రకమైనటువంటి ప్రజలు వచ్చి ఉన్నారు. ఒక 400 మందికి ఈయన నాయకుడుగా ఆధిపత్యం దేవుడు ప్రసాదించి ఉన్నాడు దావీదుకు. ఇక్కడ కుందేలు పరిగెడుతూ ఆ బండరాయి మధ్యలో పగుళ్ళలోనికి వెళ్ళి దాక్కుంది.
ఇక్కడ గొప్పతనం ఏమిటి? ఇక్కడ తన శక్తి కాదు, పరిగెట్టే శక్తి కాదు, అక్కడ ఆశ్రయము, తాను ఎన్నుకున్నటువంటి స్థలము అలాంటిది. కుందేలుకు తెలుసు ఇదే ఒక ఆశ్రయ దుర్గము అని. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన జీవితంలో కూడా అంతే. ఎక్కడికి పరిగెట్టాలి? ఎవరి దగ్గరికి పరిగెట్టాలి? ఏ ధనం మీద ఆశపడాలి? ఏ సంపద మీద ఆశపడాలి, ఆధారపడాలి? ఇవన్నిటి మీద ఆధారపడిన శత్రువు నిన్ను కబళించగలదు, ఆక్రమణ చేయగలదు సైతాను. కానీ ఈ సిలువ కొండ బండ అయినటువంటి ఆ బండ మీద ఉన్నటువంటి సిలువ చెంతకు నువ్వు చేరగలిగితే, కుందేలు వెళ్ళి ఒక మంచి రక్షణ భద్రత వలయంలో ఉన్నటువంటి విధంగానే నీ కుటుంబము, క్రైస్తవ కుటుంబము, నీవు నేను కూడా ఒక భద్రత ఆశ్రయదుర్గమైనటువంటి యేసయ్య కొండ మీద ఉన్నట్టయితే అటువంటి రక్షణ మనకు ఉంటుంది. దానికి కావలసినటువంటిది ప్రార్థన. ఆ బండ కల్వరిగిరి కొండ, ఆ బండ మీదే కదా, ఆ కొండ మీదే కదా యేసయ్య నీకోసం నా కోసం తన రక్తాన్ని కార్చాడు. గొల్గొత్తా కొండ మీదే కదా, ఆ రాతి మీదే కదా దేవుడు తన శరీరాన్ని విరుచుకున్నాడు. ఆ గొల్గొత్తా కల్వరి కొండ మీదే కదా, ఆ బండ మీదే కదా దేవుడు తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. అందుకే కదా తల్లి అయినటువంటి తిరుసభ అదే విషయాన్ని ఆదిమ తొలి క్రైస్తవ సంఘాల నుంచి కూడా యొక్క దేవుని శరీర రక్తాలను దివ్య సప్రసాద రూపంలో ఒక దివ్య సంస్కారముగా జ్ఞాపకం చేసుకుంటాం లేదా మనం. అందుకనే కదా ద్వితీయ వాటికన్ మహాసభలు అనంతరము మరి ముఖ్యంగా ఈ దివ్య ప్రసాదం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి జీవజలము, ఒక శక్తి సామర్థ్యాన్ని ఇచ్చేదని మనందరికీ కూడా చెప్తూ ఉంది. యూకరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సబ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, కుల్మెన్ ఎత్ ఫోన్స్ లతీను భాషలో. ఇది చాలా నీకు జీవమునిచ్చేటటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితంలో అని చెప్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నీవు నేను కూడా ఆ కొండకు చేరాలి. ఆ సిలువ కొండ పగిలినటువంటి గీటుల్లో నీవు నేను తలదార్చుకోవాలి. శత్రువు నుంచి పరిగెడుతూ దేవుని సన్నిధికి చేరుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా రాజు, అస్సీరియులు, వీరిద్దరికి ఒకసారి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అస్సూరులు అనగా అస్సీరియా సైన్యము మొత్తము కూడా దాదాపుగా 185,000 మంది సైనికులు ఉన్నారు. ఇజ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టాడు హిజ్కియా పరిపాలన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలును. అస్సీరియా రాజులు చెప్తూ ఉన్నాడు రాజు, మీరందరూ లొంగిపోండి, ఇంకా చేసేది ఏమి లేదు, ఇజ్రాయేలు దేశాన్ని మేము చుట్టుముట్టాం, చాలా కష్టం మీరు తప్పుకోవటం. మీ దేవుని మీద ఆధారపడతారేమో, ఒకవేళ ఇజ్రాయేలు దేవుడిమైనటువంటి ఆధారపడతారేమో, కానీ ఐగుప్తులో చూడండి ఎంతమంది బానిసలు ఉన్నారో, అక్కడ ఈ పప్పులు ఉడకవు. ఇంకా మీకు చేయవలసింది ఒకటే, అస్సీరియులకు తల వంచటం తప్ప ఏమీ లేదు అని హిజ్కియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టినటువంటి అస్సీరులు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రార్థన మనం కూడా చేసుకోవాలి మన నిత్య జీవితంలో, మన ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 46వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువే మనకు ఆశ్రయము, బలమునైనటువంటి వాడు, ఆపదలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. 2వ వచనం, కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, దేవుడే రక్షించువాడు అని
కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదుకుంటూ ఉన్నాడు హిజ్కియాను. ఎందుకంటే ఆయన ఎబినేజర్, ఇమ్మానుయేలు దేవుడు కదా. ఈ ఎబినేజర్ అనేటటువంటి ప్రాంతముగా చెప్తూ ఉంటారు స్కాలర్స్ ఎక్కువగా. ఎబిన్హాజర్ అని హీబ్రూ భాషలో చెప్తూ ఉంటారు. మనం మొదటి సామ్యూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఎబినేజర్ అంటే స్టోన్ ఆఫ్ హెల్త్, స్టోన్ ఆఫ్ హెల్ప్ అంటే ఒక మంచి రాతిపరమైనటువంటి సహాయం. ఆ ప్లేస్, ఆ స్థలానికి అర్థం. చూడండి, ఫిలిష్తీయులకు ఇజ్రాయేలులకు యుద్ధం వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక క్యాంప్లో, ఒక ప్రాంతంలో ఉండి, అదే ఎబినేజర్ స్థలంలో వారి యొక్క సైన్యాలు ఉన్నాయి. అలాగే ఫిలిష్తీయులు కూడా అపేక్ అనేటటువంటి స్థలంలో ఉండి వారి యొక్క సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. యుద్ధ రంగానికి ముందు వాళ్ళు ఉన్నటువంటి స్థలాలు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఉన్నాడు కదా, అందుకనే కదా ఫిలిష్తీయులను సంహరించడానికి దావీదుని ఎన్నుకున్నాడు. చిన్నవాడైనటువంటి దావీదును పంపించి గొల్యాతును ఒక్క రాయితో నేలమట్టం చేసి ఉన్నాడు కదా. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని ఆశ్రయించారు ఇక్కడ? యెహోవా దేవుడిని. కనుక నీ జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, ఒంటరితనం వస్తూ ఉంది. అందుకనే కీర్తనలో మనం చదువుకున్నాం, ఈ 2-3 రోజుల పాఠాల్లో అదే చూసాం. కీర్తన 142లో మనం చూస్తూ ఉన్నాం, ఎవ్వరూ లేరు ప్రభువా, మానవ శక్తి నాకు శత్రువుగా తయారైంది, ఇంకా కష్టం, ఇంకా నీవే నాకు ఆదరణ, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? మొదటి సమూయేలులో మనం చూసినట్లయితే 22వ వచనంలో, 22వ అధ్యాయం 2వ వచనంలో, సోదరులు, బంధువులు, పరపీడనకు లోనైనటువంటి వాళ్ళు, రుణము వలన మ్రొగ్గువారును, అన్యుల వలన అసంతృప్తి చెందినటువంటి వారును, 4 దిక్కుల నుండి కూడా దావీదు గృహ ఉన్నటువంటి అదుల్లాము అనేటటువంటి స్థలానికి దేవుడు పంపించాడు. కొన్ని సమయంలో, కొన్ని రోజుల్లో ఎవరు లేరు, ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఇక్కడ 4 దిక్కుల నుంచి వచ్చారు అని మనం మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4 దిక్కులు అంటే దావీదు ఒంటరివాడిగా ఉన్నాడు. ప్రాణరక్షణకై సౌలు నుంచి పరిగెత్తి అగాదు స్థలాన్ని దాటి అక్కడ అదుల్లాము గుహలో సేదీర్చినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. తర్వాత అందరూ కూడా వచ్చారు. ఇక్కడ నాకు ఒక సన్నివేశం గుర్తు వస్తుంది. ఈ వచనంలో 4 దిక్కుల నుండి వస్తే అక్కడ దాదాపుగా 400 మందికి ఆయన నాయకుడిగా అయ్యాడు దావీదు. ఇక్కడ 4 దిక్కుల నుంచి వచ్చారు అంటే, ఇప్పుడు మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పొప్పు గారు 2025వ సంవత్సరాన్ని ఒక జూబిలీ సంవత్సరంగా జరుపుకోవటానికి ఒక సింబాలిక్గా దానికి ఒక లోగోని తయారు చేసి, ఆ 4 మనుషులు ప్రయాణం చేస్తున్నట్టు వారి కింద ఒక సముద్రపు అలను పెట్టి, ఆ సముద్రపు అలకు ఒక యాంకర్ హాగరు ఒకటి పెట్టి, ఆ హాగరు సముద్రపు లోతులో వేయబడి, ఆ సిలువ ఇలా వంచబడి ఉంటుంది. సిలువ ఇలా వంచబడి, ఇలా ఉండదు ఆ లోగోలో, ఈ విధంగా వంచబడి సిలువ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 4 వ్యక్తులు ప్రయాణం చేసి సిలువను తాకుతూ ఉంటారు. దీని అర్థం ఏమిటి అంటే, 4 దిక్కుల నుంచి కూడా యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇక్కడ
మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ అదుల్లాము గుహలో ఉన్నటువంటి దావీదు దగ్గరకు 4 దిక్కుల నుండి వస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుసో తెలియకో ఈ ఆర్టిస్టులు చేసినటువంటి దాదాపుగా 48 దేశాల నుంచి ఈ జూబిలీ సంవత్సరానికి ఆర్టిస్టులు వేసినట్టు దాంట్లో పోప్ ఫ్రాన్సిస్ గారికి, మన జగద్గురువులు తండ్రి గారికి ఈ యొక్క లోగో నచ్చింది. మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి జూబిలీ లోగో 4 దిక్కుల నుంచి, అన్ని దిక్కుల నుంచి యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ఇదే ఆశ్రయదుర్గము. సిలువ మామూలుగా నిటారుగా మనం చూస్తూ ఉంటాం కదా, కానీ ఈ యొక్క లోగోలో కొంచెం వంచబడి ఉంటుంది సిలువ. అంటే హిస్ అప్రోచ్ టు ద హ్యుమానిటీ. యేసయ్య ఆయన మనిషి కోసం వంగుతూ ఉన్నాడు, మనిషి కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నీవు ఒక అడుగు వేయి, నేను 100 అడుగులు వేస్తా. ఇది ఆశ్రయదుర్గము ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 2వ దిన వృత్తాంతంలో 32వ అధ్యాయం 7-8 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా, అస్సీరు అయినటువంటి రాజులు ఏ విధంగా వారందరూ కూడా విజయాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. హిజ్కియా ఎందుకంటే దేవుని ఆశ్రయించాడు కాబట్టి. కనుక ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన జీవితంలో కూడా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వరాల కోసం మనం కూడా ఎక్కడికి పరిగెడుతూ ఉన్నాం? ఆ కుందేలు ఎక్కడికి పరిగెట్టింది? రాతి పగిలినటువంటి సందుల్లోనికి. దావీదు ఎక్కడికి పరిగెట్టాడు? గుహల్లాము అనేటటువంటి గృహకు పరిగెట్టాడు. యేషేబును ఎక్కడ ఒక గుంటలో బావిలో పడవేసినప్పుడు దేవుడు లేడా? గుహల్లాము గుహలో ఉన్నటువంటి దావీదు చెంత దేవుడు లేడా? హిజ్కియా రాజు అస్సీరుల నుంచి వస్తున్నటువంటి ప్రమాదానానికి దేవుడు వారి దగ్గర లేడా? ఎబెనేజర్ అనే స్థలంలో. నీ జీవితానికి నా జీవితానికి కల్వరిగిరి కొండ లేదా? శిల్వయాత్ర లేదా? ఇంకెందుకు నీ యొక్క జీవితంలో ఆందోళన, భయం? ధైర్యం తెచ్చుకో. నీ ఒంటరితనం ఒక ఆశీర్వాదముగా మార్చుకో. నీ ఒంటరితనం శాపం కాదు, ఒక ఆశీర్వాదంగా మార్చుకుని ఆశ్రయదుర్గుడైనటువంటి యేసయ్య సిలువధారి చెంత నీ కుటుంబము కూర్చుని ఆ పాఠశాలలో ప్రార్థన చేసి ఆయన్ని అడిగితే, దావీదు వలె ఆ 142 కీర్తన వలె నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడి నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.